హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక 4వ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇక 4వ వారం సోనియా అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ రౌండ్ మనం చూసుకుంటే డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్ళిన మణికంఠ వర్సెస్ అలాగే సోనియా వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది హౌస్ మేట్స్ చేతిలో అయితే పెట్టడం జరిగింది. బిగ్ బాస్ ఎవరైతే ఎక్కువ హౌస్ మేట్స్ ఎవరికి ఎక్కువ ఓట్స్ చేస్తారో వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా సోనియా అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది 4వ వారం నామినేషన్స్ నుంచి. అయితే మరి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మరి 5వ వారం నామినేషన్స్లోకి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే 5వ వారం నామినేషన్స్ ఎలా జరగబోతున్నాయో మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక 5వ వారం నామినేషన్స్ చూసుకుంటే ఫుల్ ఆన్ ఫైర్గా జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సీతా క్లాన్ వర్సెస్ అలాగే నిఖిల్ క్లాన్ వీరిద్దరి మధ్య చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అలాగే నిఖిల్ క్లాన్లో మెంబర్స్ కూడా చాలా వరకు వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ రావడం జరిగింది. సో దీని యొక్క ఎఫెక్ట్ అనేది కన్ఫామ్గా 5వ వారం నామినేషన్స్ మీద పడుతుంది. అయితే మరి 5వ వారం నామినేషన్స్ అనేవి ఫుల్ ఆన్ ఫైర్గా జరుగుతాయి. ఎక్స్పెషల్లీ మనం చూసుకుంటే మణికంఠ అయితే కంపల్సరీ 5వ వారం నామినేషన్స్లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అలాగే నెక్స్ట్ నబీల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అలాగే ప్రేరణ, యష్మి వీళ్ళిద్దరు కూడా 5వ వారం నామినేషన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నైనిక కూడా 5వ వారం నామినేషన్స్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అలాగే పృథ్వీరాజ్, ఆదిత్య ఓం వీళ్ళిద్దరు కూడా నామినేషన్స్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. మొత్తం ఈ 5వ వారం మనం చూసుకుంటే 7 కానీ 8 మంది ఇంటి సభ్యులు కానీ కన్ఫామ్గా నామినేషన్స్లోకి వస్తారు. ఎందుకంటే 4వ వారం ఎఫెక్ట్ అనేది కంపల్సరీ 5వ వారం పడుతుంది కాబట్టి. సో అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే ఈ వారం అనేది ఫుల్ ఆన్ ఫైర్గా నామినేషన్స్ పెట్టబోతున్నాడు బిగ్ బాస్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మణికంఠని హౌస్మేట్స్ అందరూ 0 అని స్టాంప్ వేయడంతో మణికంఠ అయితే జైలుకి వెళ్ళడం జరిగింది. ఇక ఉంటా, బాయ్ బాయ్ గైస్.